ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులరైజ్ చేయాలంటూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట డాక్టర్లు ధర్నా నిర్వహించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎల్లవేళలా వైద్య సేవలు అందిస్తున్న తమకు జీతం తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదన్నారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు ఈపీఎఫ్ ను పునరుద్ధరించాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదికతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కారణం ఏమంటే, ఒకటి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో జిఓఏ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయాలి. ఈ రోజున 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు దగ్గర 300 నుండి 350 మంది ఉన్నారు. వెంటనే వాళ్ళందరినీ రెగ్యులర్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాయాలి, స్టేట్ గవర్నమెంట్కి అధికారులు ఒక లెటర్ రాసి వీరిని ఏ రకంగా రెగ్యులర్ చేయాలనేది ఒక ఆలోచనను తొందరగా అమలు పరచాలా అనేది ఒక డిమాండ్. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారు ఫైల్ పెట్టడం జరిగింది. అది కూడా ముందుకు పోవడం లేదు. వెంటనే ఇంక్రిమెంట్ పాలసీ 5%, లాయల్టీ బోనస్, ఈ యొక్క పాలసీని వెంటనే 10,000 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి అమలు పరచాలి. అదేవిధంగా ఈపీఎఫ్ అనేది మాకు ఒక బెనిఫిట్ ఉండే, మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉంటుంది. ఈరోజు మాకు 25,000 మా జీతము. ఆ ఈపీఎఫ్ ఒక బెనిఫిట్ను కూడా 2024 నుంచి తీసేయడం జరిగింది. ఎందుకు తీసేసినారు అని క్వశ్చన్ చేస్తే ఆ రోజున లీడర్ల మేము ఒక అసోసియేషన్ తరఫున వాళ్ళు పంపించడం జరిగింది, కానీ ఎటువంటి ఆన్సర్ లేదు. ఒక అదొక బెనిఫిట్ను పునరుద్ధరించలేదు ఇంతవరకు కూడా. నేను కడపలో సికేదిన పిహెచ్సిలో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను. ఉన్నటువంటి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సిహెచ్ఓస్ అందరికీ స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ చేయాలని మేము మీడియా తరఫున అధికారులని కోరుకుంటున్నాము. ఎన్హెచ్ఎంలో 189 క్యాడర్స్ ఉంటే 188 క్యాడర్స్కి అందరికీ కూడా 23% ఇంక్రిమెంట్ ఇచ్చి కేవలం మమ్మల్ని మాత్రం, మా జీవితాల్ని మాత్రం మోసం చేసేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేయడం జరిగింది. ఆడబిడ్డలం ఉన్నామండి, 80% ఇక్కడ ఉమెన్సే ఉన్నారు. ప్రెగ్నెంట్స్గా ఉండి మేము మా పిల్లల్ని వదిలేసి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మేము మా ఉద్యోగాలు చేస్తున్నాం, పల్లెలలో చేస్తున్నాం, ట్రైబల్ ఏరియాస్లో చేస్తున్నాం. చాలా మంది అయితే ఆ ఎన్సిడి అని ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసినారు. ఆ ప్రోగ్రామ్ వల్ల ఫ్రాక్చర్స్ అయ్యి ఎంతో మంది చనిపోయినటువంటి వారు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ₹1 కూడా మన యొక్క సిఎఫ్డబ్ల్యూ నుంచి ₹1 కూడా ఎక్స్గ్రేషియా వచ్చింది లేదు. అంతేకాకుండా మా 6 సంవత్సరాలు పూర్తయింది అన్నాం కదా, 6 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు మాకు ఈపీఎఫ్ వచ్చిందండి. లాస్ట్ ఇయర్ నుంచి ఈపీఎఫ్ కూడా మాకు కట్ చేసినారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ కి కూడా ప్రతి ఒక్క లేబర్ కి ఈపీఎఫ్ ఉంటుంది, కానీ మాకు మాత్రం ఈపీఎఫ్ రాదని చెప్పేసి, గైడ్ లైన్స్ లేవని చెప్పేసి మమ్మల్ని మోసం చేసినారు.